పార్వతీపురం మన్యం జిల్లా చిన్నమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిఎస్సి అక్రమాలపై వైసీపీ చేస్తున్న నిరసనకు ర్యాలీగా వెళ్తున్న పుష్ప శ్రీవాణిని వైసీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజును పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, కార్యకర్తలకు, నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిరసనను ఎలా అడ్డుకుంటారంటూ పోలీసులను పుష్ప శ్రీవాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ర్యాలీలను, నిరసనలను అడ్డుకునే ప్రసక్తే లేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు కదా. ఇప్పుడు ఆయనపై నిరసన చేస్తే పోలీసులను పంపించి నిరసనలు అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. పర్మిషన్ ఏదైనా ర్యాలీస్ ఉంటే పార్టీస్ ఏదైతే మా అధిష్టానం మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ర్యాలీ మేము ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు కాదు, వారం రోజుల నుంచి చెప్తున్నాము మీడియా ముఖంగా. అలాగే యాజ్ పర్ రూలు మేము పర్మిషన్ కూడా పెట్టాము. యాజ్ పర్ రూలు మేము పర్మిషన్ ఇవ్వట్లేదని మీరు నోటీస్ ఇవ్వాలి. ఇచ్చారా? ఈరోజు వచ్చి మేము ప్రిపేర్ అయ్యి మేము ర్యాలీకి వెళ్తున్న సందర్భంలో మీరు ఆపడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇదే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ పోలీసుల జులం, పోలీసుల జులం, పోలీసుల జులం, పోలీసుల జులం. ఈ రాష్ట్రంలో ఒక నియంత పాలన అనేది జరుగుతుంది అనడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ఏదైతే ర్యాలీ కార్యక్రమాలు ఉన్నాయో, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని ప్రశ్నిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అందరినీ కూడా ఈరోజు ర్యాలీ జరగనివ్వకుండా ఈ నియంత పాలనలో పోలీసులు ఈరోజు అడ్డుకోవడం నిజంగా చాలా దారుణం. ఈరోజు ర్యాలీకి వెళ్తున్నటువంటి మా అందరినీ అడ్డుకోవడం, అలాగే ర్యాలీ యొక్క ప్లేస్కి చుట్టుపక్కల నుంచి 5 మండలాల నుంచి కూడా కార్యకర్తలు రాకుండా, ప్రజలు రాకుండా, యువత రాకుండా, ఎవరు కూడా రాకుండా ఈరోజు పోలీసుల ద్వారాగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈరోజు గట్టిగా కూడా మేము నిలదీస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రశ్నిస్తాయి. గతంలో ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో లెఫ్ట్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో, వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో ట్వీట్ చేస్తూ నారా లోకేష్ గారు ఏం చెప్పారు అనంటే, ఖచ్చితంగా ఇక నుంచి ప్రొటెస్ట్ చేసే వాళ్ళని అడ్డుకోము, అరెస్టులు చెయ్యము అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఆయన మంత్రి అయిన తర్వాత, ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నామని, ఆయన శాఖలో అక్రమాలు జరిగాయని ఆయన్ని రాజీనామా చేయమంటున్నామని, ఆయన దాకా వచ్చేసరికి ఈ రోజు చేసేటువంటి ర్యాలీ కార్యక్రమాలని పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ రోజు నిలువరించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము.